త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును ఉదాహరణగా చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 12 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వమే రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉండమన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు మాజీ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు శ్రీధర్ బాబు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిందని విమర్శించారు. చంద్రబాబును హరీష్ రావు ఉదాహరణగా తీసుకోవడంతోనే ఆయన పరిస్థితి అర్థమవుతుందన్నారు శ్రీధర్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాష్ట్రం ఒకటేనా? ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా తీసుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉందంటే వారి పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. మేము ఆ రోజు మా 6 గ్యారంటీలో భాగంగా పెట్టిన అనేక అంశాలను ఆ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రణాళికలు పెట్టుకున్నారు. మేమేం చెప్తా ఉన్నాము? మేము చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రులు కానీ ఒకటి తర్వాత ఒకటి ఈరోజు మేము పెన్షన్కి చెప్పిన సంబంధం చెప్పినా, ఉద్యోగాలకు సంబంధించి చెప్పినా. హుస్నాబాద్లో పర్యటించారు మంత్రి. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 24వ తారీఖు నాడు మీరు గ్రామాల మిమ్మల్ని కోరుతారు, ఇయ్యాలి అనౌన్స్ చేస్తా ఉన్నాం. వాళ్ళు అధికారికంగా పంపుతారు పేపర్. ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని, పార్ట్ టైం కావాలి, లేకపోతే ఇంకెక్కడో కావాలి, 1 నుంచి పీజీ, 0 నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తా ఉన్నాం మనం. వరంగల్ మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి కొండ సురేఖ. రోడ్ల వెంట కాలనీల్లో చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాలనీల్లో చెత్త వెంటనే తొలగించాలన్నారు కొండ సురేఖ. నల్గొండ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూస్తామన్నారు. నల్గొండలో పర్యటించిన కోమటిరెడ్డి పెండింగ్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నగరకల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు జీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు మంత్రి సీతక్క. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కారణం మత్తు పదార్థాలేనన్నారు మంత్రి. మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలం ఎల్లంపేటలో ఈ నెల 7న అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు సీతక్క. పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు తహసీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో మార్పులు తేవాలన్నారు తహసీల్దార్ల సంఘం నేతలు. కొత్త మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలో అధికారుల వికేంద్రీకరణ జరగాలన్నారు. ఏపీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు. ఆలయ అధికారులు స్వాగతం పలికి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను. విధుల్లో మానవత్వం చాటుకున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నిన్న యూపీఎస్సీ పరీక్షలో విద్యార్థినికి సాయం చేసిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ను అభినందించారు. కరీంనగర్ బస్టాండ్లో నిండు గర్భిణికి ప్రసవం చేసిన ఆర్టీసీ లేడీ ఉద్యోగులను రేవంత్ రెడ్డి అభినందించారు.
తల్లి బిడ్డలను కాపాడినందుకు సీఎం అభినందించారు.